నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. కుజదోషం అంటే ఏమిటి? కుజదోషం ఉంటే పెళ్లికి ఇబ్బందా? కుజదోషం పోవటానికి పరిష్కారాలేంటి? వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి గురువుగారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే గురువుగారిని కలవాలనుకుంటే వారు వచ్చే శని, ఆది, సోమవారాలలో తిరుపతిలో మీకు అందుబాటులో ఉంటారు. నమస్తే గురువుగారు. శుభాశీస్సులండి. ముందుగా కుజదోషం అనగానే ప్రతి ఒక్కరికి ఏంటంటే పెళ్లికి ఇబ్బంది, కుజదోషం ఉంటే పెళ్లి అవ్వదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇందులో అసలు వాస్తవం ఎంత? 100% దోషం అనేది మనమే చెప్పుకుంటున్నాంగా. దోషం అనేది ఏంటంటే మనకు ఒక వివాహం విషయమే కాకుండా సంతాన విషయంలోనూ అనేక జీవిత ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు, ఎదుగుదలలో ఇబ్బందులు, అనేకమైనటువంటి ఇబ్బందులు కలగచేస్తుంటుంది. అయితే దాంట్లో కూడా కుజదోషంలో కూడా మనము ఆ స్థాయిని కనుక్కోవాలి. అంటే కుజదోషం అంటే అందరికీ కుజదోషం అంటూ ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటే దాని పరిణామం ఏమిటి, ఆ కుజదోష పరిణామం ఏమిటి అంటే, ఇప్పుడు మనకు కుజదోషం అన్నది ఆ స్థాయి, ఆ డిగ్రీస్ అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు సూర్యుడు సంచారం ఎలాగుంటుందంటే మనం ఆయనను చక్కగా చూడగలము. ఆ చూడడం వల్ల మనం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అలాగే చెప్పలేనంత అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. అంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్. కుజదోషం కూడా అంతే. ఆ కుజదోషం కూడా ఏంటంటే శత్రువుల కలయిక. అంటే శని కానీ, లేదంటే కేతువు కానీ, లేదా బుధుడు కానీ, ఈ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా ఆయనతో కలిసిన దాని పరిణామం ఏమవుతుందంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు సూర్యుడు ఏ వైబ్రేషన్లో ఉన్నాడు, ఏ తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్నాడు, ఎంత డిగ్రీస్లో ఉన్నాడు, ఆ వేడి యొక్క ప్రభావం ఏమిటి, దానివల్ల మనకు జరగబోయే అనర్థాలు అంటే నష్టాలు ఏమిటి అన్నది. అధిక వేడి వల్ల మనిషికి చర్మం మాడిపోతుంది, మనిషి ఆయన చూడలేడంటే కళ్ళు పోయే అవకాశం ఉంది, అదే కాకుండా వడదెబ్బ తగిలే అవకాశము ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైనటువంటి నష్టాలు అనేది మనకు ప్రకృతిలోనే తెలుస్తుంది, కనబడుతుంది. ఎక్కువ శాతం ఆడవాళ్ళు చూడండి, సూర్యకిరణాలకి తట్టుకోలేరు. ఆ సూర్యకిరణాలు ఎప్పుడు అంటే మధ్యాహ్నం అనుకుందాం, ఆ వేడిని భరించలేరు, తట్టుకోలేరు, నీడను ఉండాలి. అట్లాగే ఆ వైబ్రేషన్ వేడి ఎలా ఉందంటే తీవ్ర స్థాయిలో ఉంది. అట్లాగే ఈ కుజుడితో కలిసి ఎవరైనా శత్రువు కలయిక ఉన్నట్టయితే మధ్యాహ్నం సూర్యుడు ఎలా ఉన్నాడో అటువంటి కుజదోషం. ఆ కుజదోష ప్రభావం వల్ల ఏమవుతుందంటే అందులో కూడా మనం కనుక్కోవాలి. ఆ కుజదోష ప్రభావం దేనిపైన విపరీతమైనటువంటి ప్రభావం చూపుతుంది. అంటే ఆర్థికపరమైనటువంటి విషయమా? ఆర్థికపరం అంటే ఏంటంటే ప్రతి విషయంలో అడుగడుగున కష్టపడుతూ జీవించడం, కష్టపడి వాళ్ళు కల్మషం లేనటువంటి మనస్తత్వంతో ఇచ్చిన పనిపైన భక్తి శ్రద్ధలతో వాళ్ళు మనం చేసుకుంటేనే కదా బ్రతికేది, అంటే పని కష్టపడితే కదా ఫలితం దక్కుతుంది కదా అని చెప్పి వాళ్ళు ఎంత కష్టమైనా కూడాను అంటారు. సామెత కూడా ఉంది, గాడిది కష్టం అంటారు. అంటే గుడ్డు చాకరిలాగా వాళ్ళు ఎంత కష్టపడినా కూడా దానికి ఫలితం అనేది కూడా ఉండదు. అక్కడే వాళ్ళకు బాధ, దిగులు, కష్టం అని అనిపిస్తుంది. అంటే కష్టపడిన దానికి ఫలితం లేనప్పుడు నేను ఎంత కష్టపడినా ఫలితమే ఉండడం లేదు, ఎందుకు జీవితం, బ్రతకడమే ఎందుకు, ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా నా జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది అని చెప్పేసి బాధ కలుగుతుంది. అంటే ఆ కుజుని యొక్క ప్రభావం ఏంటంటే కష్టపడిన ఫలితం లేకపోవడం, అదే కాకుండా మళ్ళీ అప్పులు ఎక్కువగా అయిపోవడం. ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీళ్ళు సంపాదించేదానికన్నా కూడా అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం, మళ్ళీ ఆ అప్పుని తీర్చలేక ఇచ్చిన వాడు మళ్ళీ వీళ్ళను బాధించడం, ఏడిపించడం, పీడించడం. అంటే ఇక ఇస్తానన్న సమయానికి ఇవ్వకపోవడంతో వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇబ్బందులు, అదే రుణపీడితులు. ఈ కుజుని యొక్క ప్రభావం ఏంటంటే ఆ కుజదోషం వచ్చేసి రుణ బాధలు, రుణపీడితుడా.
ఆ, అలాగే గురుగారు మనం కంటిన్యూ చేద్దాం. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, దిలీప్ రాజ్ గారు. హలో. హలో హలో. నమస్కారం అండి. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, చెప్పండి మీ డేట్ ఆఫ్ ఇయర్ అలాగే మంత్ డేట్. 3వ తారీఖు ఏప్రిల్ నెల 1992. ఓకే. టైం అండి? టైం సాయంత్రం 4:08 ఓకే. డేట్ ఎప్పుడు? డేట్ 3వ తారీఖు ఏప్రిల్, సమయం సాయంత్రం 4:08. ఓకే. ప్లేస్ అండి? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఓకే. తెలియచేస్తాను. హలో. హలో, నమస్కారం గురువు గారు. దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పండి నాన్న, ఏంటి విషయం? గురువు గారు, నాకు వివాహం ఎప్పుడవుతుంది, అలాగే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఏ రంగంలో స్థిరపడతాను? మంచి విషయమే అడిగారు, కానీ మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ ప్రజాపతి నామ సంవత్సరం, అలాగే చైత్రమాసం, అనగా చైత్రమాసం అనేది వచ్చేసింది. అమావాస్య వెళ్ళిపోయి ఉగాది అనేది వచ్చేసింది, కానీ వారం మాత్రం మారుతుంది. శుక్రవారం రోజు కాబట్టి శనివారం ఆ రోజు ఉగాది. అయితే ఉగాది గడియలు అనేది ఉదయం 10 గంటలకే వచ్చేస్తాయి. మీరు పుట్టింది సాయంత్రం కాబట్టి 3వ తారీఖు 4వ నెల 1992 అన్నారు కదా. అవును గురువు గారు. రేవతి నక్షత్రం, అలాగే సాయంత్రం అన్నారు కాబట్టి 2-3 పాద సంధి. మీనరాశిలో పుట్టారు. అవును గురువు. మీ జన్మనామం వచ్చేసి చిరంజీవి. ఏం పేరు పెట్టారు? దిలీప్ రాజా. దిలీప్ రాజా అంటే 2వ పాదం ప్రకారంగా పెట్టారు. దిలీప్ అనేది కూడా కాదు, దో అక్షరాల మీద వస్తుంది. ది అనేది మళ్ళీ పూర్వభాద్ర నక్షత్రం వెళ్ళిపోతుంది. అలాగే రాశి అయితే మీనరాశి. కానీ అలాగే మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా ఉద్యోగ విషయం లేకొచ్చేటప్పటికి ఈ సంవత్సరం స్థిరపడతారు. ఈ 2025లో ప్రయత్నం చేసుకోండి. ఏ రంగంలో గురువు గారు? ఏనన్నా? ఏ రంగంలో? ఏ రంగంలో అనటానికి అంటే అది చాలా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే సమయం పడుతుంది చూడడానికి. ఎందుకంటే మనము లైవ్లో టకటక చెప్పడానికి కొన్ని వీలు కాదు కదా. జాతకాన్ని అంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కరెక్ట్గా చెప్పాలి. మళ్ళీ మనం ఏదో ఒకటి చెప్పేద్దాంలే అడిగారని చెప్పకూడదు. కరెక్ట్గా ఉండాలి. నేను చెప్పిన దానికి విలువ ఉండాలి. అలాగే మీరు కూడా ఆయన చెప్పింది కరెక్టేనని చెప్పేసి ఫ్యూచర్లో నన్ను పొగడాలి. ఆయన మంచిగా చెప్తారు అన్న ఒక ఇది కావాలి కదా. కాబట్టి ఏదంటే చెప్పేయకూడదు. అయితే వివాహ విషయంలోకి వచ్చేటప్పటికి మాత్రం కుజదోషం ఉంది. దీనికి సంబంధించి మీరు ఆ జాతకాన్ని పూర్తిగా తెలుసుకుంటే ఆ యొక్క స్థాయి ఏమిటి అన్ని విషయాలు తెలుస్తాయి. దాని ప్రకారంగా పరిష్కారం ఏమిటో కూడా చేసుకున్నట్టు అయితే మీకు ఈ సంవత్సరం వివాహం అవుతుంది. ఈ 2025 అంటే ఉగాది తర్వాత ఎప్పుడైనా వివాహం అయ్యే అవకాశం ఉంది. అలా పూర్తిగా తెలుసుకొని పరిష్కారం చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికే మీకు 30 సంవత్సరాలు దాటాయి కదా. అవును గురువు గారు. ఇంకా లేట్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకసారి నీ యొక్క భవిష్యత్ అంటే ప్రతి విషయాన్ని కూడా సంపూర్ణంగా తెలుసుకోండి. తెలియచేసే వాళ్ళు ఉన్నప్పుడు కరెక్ట్గా తెలుసుకుంటే బాగుంటుంది. అది జీవితాంతం ఉపయోగపడుతుంది. దానివల్ల మీకు మంచి మార్గం కూడా దొరుకుతుంది. అంటే మనం ఏదేదో చేయడం కన్నా కరెక్ట్ అయినటువంటి మార్గంలో వెళ్ళడం వల్ల మనం అనుకున్న దాంట్లో సక్సెస్ అవుతాం. అలా కాకుండా మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కరెక్ట్ అయినటువంటి ప్రయత్నం కానప్పుడు అన్నీ విఫలం అవుతూ ఉంటాయి. ఏది చేసినా మనం బాగుపడడానికి, మనం అభివృద్ధి చెందడానికి కరెక్ట్ అయినటువంటి మార్గాన్ని ఎంచుకొని దానికి పరిష్కారం చేసుకున్నట్టు అయితే నీ జీవితం 3 పూలు 6 కాయల్లా స్థిరపడుతుంది నాన్న. శుభం. అలాగే గురుగారు మరో కాల్ ఉన్నారు, దేవరాజ్ గారు. హలో. హలో. హలో దేవరాజ్ గారు, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. నమస్తే మేడం, నా పేరు రూపం దేవరాజు. డేట్ ఆఫ్ బర్త్ అనేది గుర్తులేదు మేడం. ఓకే. అయితే నా చిన్నప్పుడు ప్రకారం ఇప్పుడు 1989లో పుట్టారు అనేది ఒకటి తెలుసు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ అనేది పూర్తి వివరాలు తెలియదు మేడం. టైం ఏమైనా తెలుసా అండి? లేదు మేడం, తెలియదు మేడం. మాట్లాడు గురువు గారు చెప్తారు. హలో. గౌరవ పూజనీయులైన గురువు గారికి నమస్కారం అండి. ఉన్నతాభివృద్ధి రస్తు. చెప్పండి అన్న, ఏమిటి విశేషం? విశేషం అంటే నేను సినీ ఫీల్డ్ లో వెళ్ళానండి.
ఇప్పుడు కొద్దిగా అవకాశాలు అనేవి తగ్గినాయి. ఆ, ప్రయత్నాలు అయితే చేస్తున్నాను. ఆ, అయితే నేనైతే క్షమను నమ్ముకొనే ఉన్నాను. ఆ. అదే సినీ ఫీల్డ్ లో సక్సెస్ఫుల్ అవుతానా? ఏం పేరు మీ పేరు? మీ పేరు ఏం పేరు? దేవరాజు అండి. దేవరాజు. అంటే నేను సినీ ఫీల్డ్ అంటే నువ్వు అందులో ఏ రంగంలో నీకు బాగా అవగాహన ఉంది? నటనలో. ఏనా? నటన అండి. విలన్ రోల్ అనేది చేద్దామనేది. యాక్టింగ్. అవును సార్. యాక్టింగ్ అందరం చేస్తున్నది యాక్టింగే. ఆ, ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చేస్తున్నది ప్రతి ఒక్కరు. నేను కూడా యాక్టింగే అనుకోండి, అందరూ కూడా యాక్టింగే చేస్తున్నారు. కాకపోతే ఆ యాక్టింగ్లో రియాలిటీ ఉండాలి. రియాలిటీ ఉన్నప్పుడే సక్సెస్ అవుతుంది. అయితే నీ నమ్మకం ఏంటి అంటే నువ్వు చేసే ఆ యొక్క యాక్టింగ్లో కొంచెం కాన్ఫిడెన్స్ పెట్టి చెయ్యి, తప్పకుండా సక్సెస్ అవుతావు. కాన్ఫిడెన్స్ అంటే దానిపైన ప్రేమ, నమ్మకము, ఒక కసి. అంటే నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, మనం చేసేది మనం చేసిందే మనం కరెక్ట్ అనుకుంటే పొరపాటు. అది 100 మందికి నచ్చేలా ఉండాలి. అయితే ఇంకొకటి ఏంటంటే గురువు గారు, అయితే పెళ్ళయి 70 years అయింది. ఇప్పుడు మన పోయిన ఇయర్ మా నాన్నగారు చనిపోయారు. పెదకర్మ సంవత్సరికం మొత్తం అయిపోయినాయి. మొన్ననే రీసెంట్ గా ఒక 5 months క్రితం ఇక మా నాన్నగారే కడుపులో పడ్డారు మళ్ళీ. అదే ఎలా ఉంటుంది అనేది అది కూడా ఒకటి. అది కూడా అదృష్టమే అనుకోవాలి. అబ్బాయి వయసు ఎంత ఇప్పుడు? ఇంకా ఇప్పుడు 5వ నెల అండి, ప్రెగ్నెంట్. ఓకే, 5వ నెల. అర్థమైంది, నువ్వు చెప్పింది అర్థమైంది. నీకు నీ పేరు మీద వచ్చేటప్పటికి అమ్మాయి పుడితే నీకు బాగా కలిసి వస్తుంది. అబ్బాయి పుట్టినట్టు అయితే కాస్త ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అమ్మాయి పుట్టాలని కోరుకో. అంటే నీ జీవితం అనేది చక్కగా తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సరే అండి. అంటే బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అన్నట్టుగా నీ పేరు రీత్యా ఆడపిల్ల పుట్టినట్టు అయితే నీకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కానీ, నువ్వు చేసే పనిలో వృత్తిలో కానీ స్పీడ్గా తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నీకు ఒక పాప ఉందండి. ఫస్ట్ మొదటిగా అమ్మాయి పుట్టింది ఆల్రెడీ. అవునండి. మరి అమ్మాయి పుట్టింటే మరి కలిసి రావాలి కదా? అవునండి, కలిసే వస్తుంది, మంచిగానే వస్తుంది. పర్వాలేదు. అయితే ఇంకా మళ్ళీ కూడా పుట్టే అవకాశమే ఉంది, కానీ చూద్దాం అది కూడా. ఎందుకంటే పర్సనల్ నీ సొంత అంటే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ లేదు కదా నాకు. లేదండి. అలాంటప్పుడు ఏంటంటే నువ్వు పూర్తిగా నీ యొక్క క్షుణ్ణంగా నీ భవిష్యత్తును తెలుసుకోవాలంటే డైరెక్ట్గా వచ్చి కలవాల్సిందే. చందానగర్లో ఉంటాను, ఆఫీసు హైదరాబాద్ చందానగర్, కూకట్పల్లి దాటిన తర్వాత మై హోమ్ పక్కనే ఉంటాను. అక్కడ వచ్చి కలిస్తే ఏమవుతుందంటే మీ ముఖ వర్చస్సుని బట్టి, అలాగే మీ చేతి యొక్క హస్తరేఖలను అవి కౌంట్ చేసుకొని ఆ రేఖలను బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు పుట్టినటువంటి సంవత్సరము, మీరు పుట్టిన నెల, మీరు పుట్టిన వారము, అలాగే తిథి అన్నీ కూడా అన్ని A to Z మీరు పుట్టిందంతా కూడా నీకు నేను తెలియచేయగలను. అలాగే జాతకం బుక్ కూడా ఇవ్వగలను. అంటే విషయం ఏంటంటే జాతకం ద్వారా నీకు మార్గాలు అనేవి దొరుకుతాయి అన్నమాట అభివృద్ధి చెందడానికి. నువ్వు అనుకున్న పని అనుకున్నది సక్సెస్ కావడానికి చక్కని మార్గాలు దొరుకుతాయి. ఇలా ప్రయత్నం చేసుకోండి. సరేనా? సరే. మరో కాల్ ఉన్నారండి, యేసురాజు గారు. హలో. హలో మేడం గారు. నమస్తే అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 19/9/1969 మేడం. ఓకే. హలో. ఓకేనండి. టైం 19/9/1969. టైం 9/1969 అండి. 68 అండి. 68 అండి. టైం ఏంటండి? 68 అండి. మళ్ళీ ఒకసారి చెప్పండి నాన్న. డేటు నెల 68 అండి. 68 నెల 68 అండి. నెల 9వ నెల 19వ తారీఖు. 19వ తారీఖు 9వ నెల. 19వ తారీఖు 9వ నెల 1968 సంవత్సరం అండి. సరేనా? నువ్వు పుట్టిన
ఓకే. నువ్వు పుట్టి టైం తెల్లవారుజాముని 4 నుంచి 5 మధ్యలో. సరేనా, తెలియచేస్తాను. నువ్వు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ కీలక నామ సంవత్సరం భాద్రపద మాసం అది. అలాగే పుట్టినటువంటి తిథి 3 నుంచి తెల్లవారుజామున 4 గంటలకండి. పర్వాలేదు చెప్తాలేండి. మీరు పుట్టినటువంటి తిథి వచ్చేసి బహుళ ద్వాదశి గురువారము, సూర్యోదయం అయితే గురువారం అవుతుంది. ఇంకా సూర్యోదయం కాలేదు కాబట్టి బుధవారం రాత్రి తెల్లవారుజామున. అలాగే నువ్వు పుట్టినటువంటి నక్షత్రం వచ్చేటప్పటికి ఆశ్లేష నక్షత్రం, అలాగే 1వ పాదము 1-2 పాద సంధి, కర్కాటక రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా మీ జాతక ప్రకారంగా ఆర్థిక పరంగా 2-3 సార్లు బాగా నష్టపోయినట్టున్నారు కదా భారీగా. అవునండి, అవునండి. ఏం చేశారు? ఆర్థిక పరమైనటువంటి లక్షల్లో నష్టం కనపడుతుంది. ఏం చేశారు? అది చిన్న బిజినెస్ చేసి చాలా లాస్ అయ్యి ఉండండి. సరే, నీ జాతక ప్రకారంగా వచ్చేటప్పటికి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో నష్టమే. చదువులో కూడా మీకు 8th క్లాసేనా లేదా 5th క్లాసా? మాది ఐటీ అండి, ఐటీఐ. ఓకే, మరి దానికి తగిన ఐటీ చదివానండి. మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా అవకాశం ఉండింది, చేయలేదే? మరి రాలేదే? రాలేదు, ఎగ్జామ్ లో పోయిందిలేండి, చేయవలసిందే. సరేనా, నీ జాతక ప్రకారంగా అభివృద్ధి విషయాల్లో ఆటంకాలే జరుగుతున్నాయి, కానీ సొంత ఇల్లు కట్టుండాలని. కట్టానండి. నీ జాతక ప్రకారంగా ఏంటంటే గ్రహణ దోషం ఉంది కాబట్టి ఆ గ్రహణ దోషం వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలు అభివృద్ధి చెందడము మళ్ళీ నష్టపోవడం, అభివృద్ధి చెందడము నష్టపోవడము అనేది ఉంది. దానికి ఏంటంటే మీరు ఏదైనా పూర్తిగా తెలుసుకొని పరిష్కారం చేసుకోండి. ఇక మిగతా లైఫ్ అన్నా బాగా స్థిరపడతారు. ఎందుకంటే జీవితాంతం పరిగెడతా ఉండడం కన్నా పరిగెడతా పాలు తాగేదానికన్నా నిదానం కూర్చొని నీళ్లు తాగడం మంచిది అన్నట్టుగా ఇకనైనా జీవితాన్ని చక్కగా స్థిరంగా అభివృద్ధి చెందేలాగా చేసుకోవచ్చు. అలా చేసుకోండి, బాగుంటుంది. శుభం. అలా గురుగారు. అయితే ఇందాక మనం కుజదోషం యొక్క ప్రభావాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే పెళ్లి విషయానికి వస్తే చాలా మంది అంటుంటారు, అంటే కుజదోషం ఉంటే కుజదోషం ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే ఎందుకని అలాగా? అది అంటే ఎవరికి రీసెర్చ్లో ఎవరికి అర్థమైంది వాళ్ళు చెప్పడం, ఎవరికి అంటే వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి అనిపించింది చెప్పుకోవడం మాత్రమే కానీ అది ప్రకృతి నియమం కాదు. ఎందుకంటే ఒక సాధువు ఇంకొక సాధువు రాసుకుంటే ఏం పడుతుంది? బూడిద పడుతుంది అన్నట్టుగా. ఒక సన్యాసి రాసుకుంటే బూడిదే పడుతుంది అన్నట్టుగా. కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళే చేసుకున్నారనుకోండి, ఒక దోషం ఉన్న వాళ్ళు ఇంకొక దోషం వాళ్ళు ఉన్న వాళ్ళని చేసుకోవడం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డి వేసినా బగ్గుమంటుంది, బూడిదైపోతుంది. అంటే ఏంటంటే ఇద్దరు దోషాలలోనే ఉన్నారు. చెప్పాలంటే కుజదోషం అనేది ఏంటంటే కోపము ఎక్కువగా, మనిషికి అధికమైన కోపము, అలాగే మొండితనము, అహంకారము, అహంభావము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఈ అన్ని అవలక్షణాలు కలిగినటువంటి వాళ్ళే కుజదోష ప్రభావం. అయితే ఇందులో ఏమిట్రా అంటే అమ్మాయికి కూడా అలాగే ఉన్నదనుకోండి, అప్పుడు ఇద్దరు కూడా ఆపోజిట్. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఉంటుంది, తగ్గేదేలా. నువ్వెంత అంటే నువ్వెంతే. అప్పుడు ఏమవుతుందంటే అది కాస్త పెద్ద సమస్యగా మారిపోతుంది. అలాగే వాళ్ళకి వివాహం చేయడం వల్ల పెద్ద నష్టాలే జరుగుతాయి. ఆ నష్టాలు కూడా గొడవలతో కూడుకొని ఉంటుంది, చాలా పెద్ద పెద్ద నష్టాలే. అటువంటి వాళ్ళే నేరాలకు కూడా పాల్పడతారు. సంసార జీవితాలు అనేది ఒకరిపైన ఒకరు హత్యలు చేసుకునేదాకా కూడా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఈ కుజదోష ప్రభావం అనేది ప్రాణాలు తీసేంతవరకు కూడా వెళ్ళిపోతుంటుంది. అందుకనేసే ఏది ఏమైనా కూడా ఒకరికి కుజదోషం ఉందంటే ఎదుటి వాళ్ళకి కుజదోషం ఉండకూడదు, అంటే ఏ దోషము ఉండకూడదు. అంటే వాళ్ళు మంచి జాతకులు అని అర్థం, అంటే మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు అని అర్థం. భర్తకు కుజదోషం ఉందనుకోండి, భార్యకి కుజదోషం లేని అమ్మాయిని చూసుకొని చేసుకుంటే ఆ అమ్మాయి దగ్గర మనస్తత్వం ఏంటంటే ఓర్పు, ఓపిక, సహనము, ప్రతి దాంట్లో ఆమె తెలివిగాను
మంచి చెడులు అన్నీ కూడా ఆమెకు అవగాహన ఉంటాయి కాబట్టి భర్త కోపడ్డా ఆమె దాన్ని పెద్దగా ఫీల్ కాదు. ఎందుకంటే నా భర్తే కదా అని చెప్పేసి భర్త కొట్టినా తిట్టినా కూడా దాన్ని ఆమె ప్రేమగానే స్వీకరిస్తుంది తప్ప ఆయనను కొట్టావు తిట్టావు అని అంత యుద్ధం చేయదు. యుద్ధం చేయడం అంటే కుజదోషం ఉంటేనే కొట్టకపోయినా చాలు, కోపంగా చూసినా అమ్మ నన్ను చంపేస్తున్నాడే అంటారు. అలా వాళ్ళ ఫీల్ అలా ఉంటుంది. ఏది కుజదోషం ఉన్నవాళ్ళు ఇంకా అతను కోపడ్డాడు అంతే, కొట్టలేదు ఏం చేయలేదు, నన్ను కొట్టేస్తున్నాడు నన్ను చంపేస్తున్నాడు అంత హంగామా చేస్తారు. అంటే కుజదోషం లేని వాళ్ళు ఏంటంటే తను కుట్టినా తను తిట్టినా తను ఏం చేసినా కూడా తనను వదిలిపెట్టకుండా మంచి మార్గంలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏమండి అలా మాట్లాడకూడదు, సరే నాతో అంటే మాట్లాడేవలే, బయట వాళ్ళతో ఇలా ప్రవర్తించకూడదు, మంచిది కాదు, మనకు మంచిది కాదు ముందు అని చెప్పేసి తను ఓపికగా చెప్పుకుంటూ భర్తని అన్ని విధాల తను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ సంసారాన్ని కొనసాగిస్తుందే తప్ప ఆమె అతను మారిగానే ప్రవర్తించదు. కుజదోషం లేని వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. కుజదోషం ఉన్నవాళ్ళు తను ఒకటంటే రెండు అనేస్తారు, మాట్లాడేస్తారు. అంతే, తను ఒక్క మాట అంటాడు అంతే చాలు. ఆ ఒక్క మాటని ఒక రోజు కాదు 100 రోజుల సినిమా సీరియల్ లాగా దాన్ని ఇంకా లాగిచ్చేస్తూనే ఉంటారు. అది ఇంకా చినికి చినికి గాలి వారై తుపానై ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనేసి కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోవాలి అన్నది మూఢనమ్మకము. నమ్మకమేది మూఢనమ్మకమేది అన్నది కూడా మనము రీసెర్చ్ చేసుకొని పరిగణలోకి తీసుకోవాలి. అలాగే గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. కరీంనగర్ నుంచి హరిత గారు. హలో హలో అండి. హలో అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. August 4, ఓకే, 1993. 1993. టైం అండి? సాయంత్రం 5:30. ఓకే. ఎక్కడ పుట్టారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఐట్పల్లి గ్రామం. ఓకే అండి. డేట్ ఎప్పుడు? 1993 ఆగస్ట్ 4వ తారీఖు. తెలియజేస్తాను. హలో హలో, చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పండి అమ్మా, ఏంటి విశేషం? సార్ పెళ్ళవడం లేదు, దానికోసం. సరేనండి, మీరు పుట్టింది శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టారు. అలాగే మీరు పుట్టినటువంటి తిథి వచ్చేసి బహుళ పాడ్యమి మంగళవారము. మంగళవారం అంటే శ్రావణ పౌర్ణమి అయిపోయినాక మరుసటి రోజు పుట్టారు. అలాగే మీరు పుట్టినటువంటి నక్షత్రం కూడాను ధనిష్టా నక్షత్రము. అలాగే మకర రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి చూసుకుంటే కుజదోషం ఉందండి. చూపించుకున్నారా మీరు ఎవరి దగ్గరైనా? చూపించుకున్నాము, చెప్పారు. మరి ఏమైనా పరిష్కారం చేశారా? ఏం లేదు. మరి చేసుకుంటే కదా బాగుండేది. అంటే చేసుకున్నా చేసుకోకపోయినా నీ యొక్క వ్యక్తిగత జీవితం అనుకోండి, కానీ నువ్వు బాగుండడం కోసం తెలియచేయడం అంతవరకే. ఏది ఏమైనా నువ్వు ఇబ్బందులు పడకూడదు, కష్టాలు పడకూడదు. కష్టపడినా పర్వాలేదు కానీ నష్టపోకూడదు, అది జాగ్రత్త పడండి. ఏది ఏమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. చెప్పేవాళ్ళు మా చేతుల్లో కాదు, చూసే వాళ్ళ చేతుల్లోనే ఉండదు. ఏది ఏమైనా వాళ్ళ వ్యక్తిగత జీవితం అనేది నీపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని చూసుకొని పరిష్కారం చేసుకొని ప్రయత్నం చేసుకోండి. ఈ సంవత్సరం వివాహం అవుతుంది. వివాహం కావడం పెద్ద సమస్య కాదు, కానీ వివాహం తర్వాత కూడా సంసార జీవితం బాగుండాలి కదా. నీవు నీ సంసారము ప్రశాంతంగా సంతోషంగా చక్కగా ఆనందంగా అభివృద్ధి చెందాలి కదండి. అందుకనేసి దానికి పరిష్కారం చేసుకోండి. వివాహం అవుతుందమ్మా, శుభం. అయితే థ్యాంక్ యూ గురువు గారు. కుజదోషం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. దాని యొక్క ఏ విధంగా ఉంటుంది ప్రభావం, పరిష్కార మార్గాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. మరొకసారి తెలియజేస్తున్నాను, గురువు గారిని కలవాలనుకునేవారు వచ్చే శని, ఆది, సోమవారాల్లో తిరుపతిలో ఆయన అందుబాటులో ఉంటారు. మీరు ఆయన్ని కలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.